వైసీపీ ఎందుకు ఓడిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి పని చేయక కాదు, తను చేసిన దుర్మార్గాల వల్ల కూడా కాదు. కానీ కొన్ని ఇన్సిడెంట్ వెలికిలోకి రాలే. ఉసురు అంటారు కొన్ని విషయాల్లో, ఉసురు నా ఉసురు తీసుకున్నారా అంటారు కదా, అలా ఒక మహిళ ఉసురు తీసుకున్నట్టుగా కూడా మనం భావించాలి. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ముంబైలో ఒక హీరోయిన్, అంటే ఆ హీరోయిన్ని మన ఏపీకో తెలంగాణ మొత్తానికి ఒక పారిశ్రామికవేత్త కొడుకు ఆ అమ్మాయిని ప్రేమించాడు, అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించాడు, ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే ఈ యొక్క వ్యాపారవేత్తకి వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం నచ్చకపోవడంతో అతను ఏం చేశాడంటే ఏదో రకంగా ఇద్దరిని విడదీయాలని చెప్పి చాలా ట్రై చేశాడు. అవ్వకపోవడంతో వైసీపీ నేత దగ్గరికి వచ్చాడు. వైసీపీ నేత అంటే ఎవరో కాదు, ఆయన చాలా పవర్ఫుల్ పర్సన్, మనందరం చూసాం. అయితే ఏదేమైనప్పటికీ అతని పేరు బహిర్గతం చేయడం ఇష్టం లేక ఈరోజు మనం చేయట్లేదు. సో అతని దగ్గరికి వెళ్ళడంతో అతను ఎవరి వల్ల అవ్వకపోవడం ఏంటి, నేను చాలా ఈజీగా చేస్తానని చెప్పి దానికి మళ్ళీ ఐపీఎస్ అధికారికి పిలిపించి, ఒక అధికారిని పిలిపించి, ఇదిగో నీకు ఈ టాస్క్ ఇస్తున్నాను, వాళ్ళిద్దరిని ఏదో రకంగా విడదీసేయి అని చెప్పి పంపించాడు. సో ఆటోమేటిక్గా అధికారి అయ్యబాబోయ్ మా ఓనర్ అంటే ఇతను ఐపీఎస్ ఆఫీసర్ అని మర్చిపోయాడు, నాకు పైనుంచి మా గురువు గారు ఏదో చెప్పారని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళి బెదిరించాడు, భయపెట్టాడు, అన్ని రకాలుగా ట్రై చేసి ఉంటాడు. కానీ చివరిగా ఆ అమ్మాయిని తీసుకొచ్చి పచ్చిగా చెప్పాలంటే వాడేసుకున్నాడని తెలిసింది. అంటే వీళ్ళందరూ కలిపి ఆ అమ్మాయిని ఆ స్థాయికి వరకు చేసేసారన్నమాట వీళ్ళందరూ కలిసి. సో ఇప్పుడు ఇది చాలా బాధ కలిగిస్తుంది అందరికీ. అంటే విడదీయడం అంటే ఏదో వెళ్ళి కొట్టో భయపెట్టో లేకపోతే ఇవన్నీ బేసిక్గా మనం వింటాం. కానీ వీళ్ళు ఇలా ఎందుకు చేశారంటే ఆ అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు కాబట్టి ఇంత దారుణానికి ఒడిగట్టినట్టుగా సమాచారం ఇప్పుడే తెలుస్తుంది. సో ఇదంతా ఎవరు ఇచ్చారంటే ఇన్స్ట్రక్షన్, ఖచ్చితంగా ఐపీఎస్ అధికారి అలాంటి నిర్ణయాలు తీసుకోడు కదా. దానికి ముందు ఉన్నటువంటి వైసీపీ నేత ఒకటే, నువ్వు చేయరా మేము చూసుకుంటామని వీళ్ళు అలా కుటుంబాన్ని భయపెట్టి ఈరోజు బెదిరించి కేసు కూడా పెట్టనివ్వకుండా ఇంత అతి దారుణానికి ఒడిగట్టేశారు ఈరోజు వైసీపీ నేతలు. అంటే అధికారం ఉండడంతో వాళ్ళు ఎంత దూరం అంటే పరాకాష్ఠకి వెళ్ళారనేది ఈ ఒక్క సన్నివేశం ఈరోజు చాలా క్లియర్ కట్గా మనందరికీ చెప్తుంది. మీరు ఎలా చూస్తున్నారు? ఇలా ఒక ప్రముఖ నటికి ఇంత దారుణం జరగడం, ఒక ప్రేమ జంటకి ఇలాంటి దారుణం జరగడం మీరు ఎలా భావిస్తున్నారో, దీంట్లో ప్రభుత్వం ప్రేమియం పెట్టి లేదా ప్రభుత్వ అధికారులను వాడుకుని ఈరోజు ఈ రకంగా చేయడం అనేది సవ్యమైన పద్ధతి అంటారా? దీని మీద మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎక్కడో జరిగిన 2-3 సంఘటనలను మనం వెలుగులో చూస్తున్నాం, వాటి మీద ప్రొటెస్టులు చేస్తున్నాం, ఇటీవల కూడా చాలా జరిగినాయి. కానీ ఇలాంటి వెలుగులోకి రాని ఎన్నో బాధాకరమైనటువంటి సంఘటనలు ఈరోజు చోటు చేసుకుంటున్నాయి కదా, దీని మీద మీ స్పందన ఏంటి? మరి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పాలన 151 స్థానాల నుంచి 11 స్థానాలకి తుడిచిపెట్టుకుపోయింది అని అంటే మహిళల కన్నీరే కారణం, మహిళల ఉసిరే కారణం. మనం ఇప్పటి వరకు అమరావతి రైతు కుటుంబాలకు సంబంధించిన మహిళల్ని ఎంతగా అవమానించారు, వేధింపులకు గురి చేశారు, మార్ఫింగ్ ఫోటోలతో మార్ఫింగ్ వీడియోలతో వాళ్ళ వ్యక్తిత్వ హననానికి ఎలా పాల్పడ్డారు, వాళ్ళ ఉసురు తగిలింది అని అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, పురంధరేశ్వర్ గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, నిర్మలా సీతారామన్ గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, గౌతు శిరీష్ గారు, పంచుమత అనురాధ గారు, వంగలపూడి అనిత గారు లాంటి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. వీళ్ళందరి ఉసురు తగిలింది అని చెప్పని అనుకున్నాం. ఆ ప్రభుత్వ పాలనా హయాంలో వేలాది మంది మహిళలు మిస్ అయిపోయారు. ఆ మహిళలు వాళ్ళ కుటుంబ సభ్యుల ఉసురు తగిలింది అనుకున్నాం. ఇట్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టడమే ఘోరంగా రంగనాయకం గారు లాంటి ఒక సీనియర్ సిటిజన్ని కేసులు పాలు చేశారు, ఆమె ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టారు. ఇటువంటి మహిళల ఉసురు తగిలింది అని అనుకున్నాం. కానీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న వార్తలు, ముఖ్యంగా ఈరోజు మీడియాలో చాలా వేగంగా స్క్రోల్ అవుతున్న ఒక వార్త, ముంబైకి సంబంధించిన ఒక యాక్ట్రెస్, ఆమె కొన్ని సినిమాల్లో కొన్ని సీరియల్స్లో నటించింది. మరి ఎక్కడ పరిచయమో ఎక్కడ కలిశారో తెలీదు, ఒక ఇండస్ట్రియలిస్ట్ కొడుకుకి ఆ అమ్మాయికి మధ్య ప్రేమ బంధం ఏర్పడింది. ఆ ఏజ్లో ఒక యువకుడు ఒక యువతి మధ్య ప్రేమ పొడచోపటాన్ని అసలు మనం తప్పు పట్టం, ఎందుకంటే ఆ ఏజ్ అటువంటిది. మనం చాలామంది వైసీపీ నాయకులను చూస్తున్నాం, లేట్ ఏజ్లో
పెళ్ళి సంసారము పిల్లా జల్లా ఉండంగానే ఈ సన్నాసులకు మాత్రం వేరే వాళ్ళతోటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అయ్యి చాలామంది చాలా రకాలుగా ఏడుస్తా అవన్నీ మనం విన్నాం, చూసాం. ఇటువంటి పరిస్థితిలో ఒక యంగ్ కపుల్ వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అని చెప్పని ఒక నిర్ణయానికి రావటం, ఈ నిర్ణయానికి వచ్చే ప్రాసెస్లో కూడా ఈ ఇండస్ట్రియలిస్ట్ కొడుకు మొట్టమొదటిగా ఆ యాక్ట్రెస్ వాళ్ళ కుటుంబాన్ని అప్రోచ్ అయ్యాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ ప్రేమని ఆహ్వానిస్తూ ఆమోదం తెలిపారు. ఈ కుర్రాడు ఏం చేసి ఉండాల్సింది, మొట్టమొదటిగా తన కుటుంబాన్ని ఒప్పించుకొని ఉండాల్సింది. తన తండ్రిని, తన తల్లిని, తన సంబంధ బాంధవ్యాలని మొట్టమొదటిగా వీళ్ళని ఆమోదింపజేసుకొని వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయ్యి ఉండాల్సింది. వాళ్ళు ఈ యంగ్ కపులు వీళ్ళని మనం ఎందుకు విడదీయాలి అని చెప్పని ఆ కుటుంబం ఆదర్శంగా వాళ్ళు ఆమోదం తెలిపారు. కానీ ఇతని తల్లిదండ్రులకి, తల్లిని కూడా ఇక్కడ మనం ప్రస్తావించలేం, ఎందుకంటే ఆమె ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉన్నట్టుగా మనం వెళ్ళ. ఇతని తండ్రికి ఈ ప్రేమ అంగీకారం కాదు. అతనికి ఉన్న ఆర్థిక స్తోమత, రాజకీయంగా ఉన్న పరపతి, పలుకుబడి నేపథ్యంలో నా స్థాయి ఏంటి, ఒక మామూలు సాధారణ యాక్ట్రెస్ నా కోడలు కావటం ఏంటి, మా కొడుకు ఏదో తెలియట్లేదు, వీడు ఆ అమ్మాయి ట్రాప్లో పడిపోయాడు అని చెప్పని ఇక్కడేంటి ఎవరికాళ్ళు సహజం. ఇప్పుడు మనం చిన్నప్పుడు కూడా మన తల్లిదండ్రులు చాలామంది ఎవరికాళ్ళు వాళ్ళ పిల్లలు నోట్లో ఏలు పెడితే కొరకలేని వాళ్ళు పక్క పిల్లలు వీళ్ళని జరగొడుతున్నారని చెప్పని లెక్కేసుకుంటుంటారు. అట్లాగే ఇక్కడ ఈ ఇండస్ట్రియలిస్ట్ కూడా వీళ్ళ కొడుకు అమాయకుడు, ఆణిముత్యం, ఆ పిల్ల ఇతన్ని ముగ్గులోకి దింపింది, ఈ అమ్మాయి మా ఇంటి కోడలా అని చెప్పని అహంభావంతో నువ్వు కట్టడి చేసుకోదలుచుకుంటే నీ కొడుకుని కట్టడి చేసుకోవాలి. నువ్వు నయానా భయానా ఎట్లా చెప్పుకుంటావు. ఇప్పుడు నువ్వు నేను సినిమాలో చూసాం కదా మనం, ఉదయకిరణ్ తండ్రి ఉంటాడు. ఈ ఉదయకిరణ్ ప్రేమను అతను అంగీకరించడు. ఆ అంగీకరించక ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తాడు. వాళ్ళ తండ్రిని, ఆ అమ్మాయి తండ్రిని కేసులు పాలు చేసి పోలీసుల చేత కొట్టిస్తాడు. సేమ్ అదే పరిస్థితి. ఎందుకు, ఈ ఉదయకిరణ్ తండ్రి ఒక ఇండస్ట్రియలిస్టు, ఆస్తిపరుడు. వీళ్ళ ఈ ఆర్థిక అహంకారంతో ఆ కుటుంబాన్ని వేధింపులకు పాలు చేస్తాడు. ఇదే విధంగా ఇప్పుడు కూడా ఈ ఇండస్ట్రియలిస్టు ఇతను కూడా వైసీపీ పార్టీలో సకల శాఖల్ని సమన్వయం చేసిన ఒక పెద్ద మనిషి. 5 ఏళ్ల పాటు మంది సొమ్ము తిని వ్యవస్థల మొత్తాన్ని గుప్పెడు పట్టుకొని ప్రభుత్వం మీద, పార్టీ మీద పెత్తనం చెలాయించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఇంకేముంది, మనవాడికి ఎంత కష్టం వచ్చేసింది. ఇప్పుడు మనవాడి కొడుకు ఎవరో యాక్టర్స్ని ప్రేమిస్తున్నాడు, ఇప్పుడు మన సహాయం కోరొచ్చాడు. మరి ఆ సహాయం చేయటానికి కూడా ఒక ఫీజు ఉంటుంది, హ్యాపీగా తీసుకోవచ్చు. ఆ ఫీజు చెల్లించడానికి ఇతను సిద్ధపడ్డాడు. ఇక అప్పుడు ఈ సకల శాఖల సమన్వయకారుడికి తొత్తుగా ఉన్న ఒక ఐపీఎస్ అధికారి, ఈ సమీపంలో ఉన్న ఒక నగరానికి కమిషనర్గా ఉన్న ఒక ఐపీఎస్ అధికారిని పిలిచారు. నీది బాధ్యత, నీ చేతిలో పెడతాం, నువ్వు ఈ జంటను విడగొట్టు. ఈ స్టోరీ వింటే మనకి బాపు గారి అద్భుత కళాఖండం ముత్యాల ముగ్గు, అందులో రావుగోపాలరావు క్యారెక్టర్ గుర్తుకొచ్చుద్ది మనకి. అందులో కూడా ఒక జంటను విడగొట్టడానికి నూతన్ ప్రసాద్ని ఇన్వాల్వ్ చేస్తారు, కలిసి కాపురం చేసుకుంటున్న ఒక జంటను విడగొట్టడానికి. అట్లాగే ఇప్పుడు ఈ రావుగోపాలరావు అంటే ఈ పెట్టుబడిదారుడు రావుగోపాలరావు దగ్గరికి వెళ్ళాడు. ఈ రావుగోపాలరావు ఈ నూతన్ ప్రసాద్ని పిలిచాడు, ఈ ఐపీఎస్ అధికారిని. నీది బాధ్యత, ఈ జంటను ఎడగొట్టాలి. ఇక ఈ నూతన్ ప్రసాద్ బయలుదేరి ముంబై వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల మొత్తాన్ని విజయవాడ తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం దగ్గర వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో 18 రోజులు అట్టిపెట్టి, నువ్వు ఈ పెళ్లి ప్రపోజల్ మానుకోవాలి, మానుకుంటావా లేదా. సహజంగానే యంగ్స్టర్సు ఎండ్రో అంత ఈజీగా. దాంతో ఏం చేశారు, వాళ్ళు ఎక్కడ ముంబైలో ఉండే వాళ్ళకి ఈ విజయవాడ పక్కన ఒక గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఎవరి దగ్గర వాళ్ళు ఒక 5 లక్షలు డబ్బులు తీసుకొని చీటింగ్ చేసినట్టుగా ఒక 420 కేసు పెట్టారు. కేసు పెట్టి కుటుంబం మొత్తాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఎవరు వీళ్ళ మొర ఆలకించేది? ఇక్కడ వాళ్ళ ఆలనా పాలన
చూసేది ఎవరు ఇక్కడ? వాళ్ళ నాన్న లోకలు. ఆ ప్రేమించిన పాపానికి ఆ అమ్మాయితో పాటుగా ఆ అమ్మాయి కుటుంబ సభ్యులను కూడా వేధింపులకు గురి చేసి రిమాండ్కి పంపించారు. అక్కడ బేరసారాలు మొదలుపెట్టారు. మర్యాదగా మూసుకొని ఈ పెళ్లి ప్రపోజల్ మానుకొని మీ దారిని మీరు వెళ్ళండి, అట్లయితేనే మీకు బెయిల్ వచ్చుద్ది, లేదు అనంటే ఇంకా బలమైన కేసులు ఇన్వాల్వ్ చేస్తాం, మీ చాప్టర్ క్లోజ్. వాళ్ళు అమ్మాయి ఒక యాక్ట్రెస్, కళాకారిణి, సాఫ్ట్ నేచర్డ్ ఫ్యామిలీ. ఈ రాజకీయాలు, ఈ డబ్బు గలాళ్ళు, ఈ యంత్రాంగము, ఈ కుట్రలు కుతంత్రాలు వీటితోటి భయపడిపోయారు, దడిచిపోయారు. వాళ్ళు కళ్ళనీళ్ళ పర్యంతరం అయ్యి మరి ఆ అమ్మాయి మూలన ఆ అమ్మాయి కుటుంబం కూడా సఫర్ అవుతుంది. ఇక ఒక బాధ, ఆవేదన, ఆక్రోశంతో పళ్ళ బిగున తలంచుకొని దండం పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. అయ్యా మమ్మల్ని వదిలేయండి, ఇంకా మాకు ఈ పెళ్ళి వద్దు, ఏమొద్దు, మీతో సంబంధ బాంధవ్యాలు వద్దు, మా దారి మేము చూసుకుంటాం, మా తిప్పలు మేము పడతామంటే అప్పుడు బెయిల్ ఇచ్చారు. బెయిల్ రావడానికి సహకరించారు. ఆ బెయిల్ తీసుకొని బయటకు వచ్చి వెళ్ళిపోయారు. మనకి తర్వాత తెలుస్తున్నది ఏంటి అంటే, ఈ ప్రబుద్ధులు ఆ అమ్మాయిని ఫిజికల్గా కూడా ఎక్స్ప్లాయిట్ చేసుకున్నారు అని చెప్పని. ఎందుకు? వాడికి ఈ అమ్మాయి మంచిది కాదురా అన్న ఇంప్రెషన్ కలగజేయడం కోసం. ఈ అమ్మాయి చెడిపోయింది, నువ్వు ఈ అమ్మాయిని ఏం పెళ్లి చేసుకుంటావు అంటే, ఒక అమాయక ఆడపిల్ల ప్రేమించిన పాపానికి ఈ రక్కసి మోక చేతిలో చిక్కి ఆ అమ్మాయి కుటుంబం అనుభవించిన క్షోభ, వేదన, వాళ్ళ కళ్ళ నుంచి కారిన కన్నీరు, మనం కలకంట కన్నీరు అని చెప్పని, అంటే నాకు పూర్తి ఆ పద్యం గుర్తు రావట్లేదు, కానీ ఆ ఆడబిడ్డ కన్నీరు పెట్టుకుంటే ఆ ఉసురుకి రాజ్యాలే కుప్పగొలిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన, నేను ఇందాక మొదట్లోనే ప్రస్తావించినట్టుగా, ఆడబిడ్డల కన్నీరుకే నేను మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పని చేయకుండా చేసిన మోసానికి లక్షలాది కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పనికిమాలిన చెత్త మద్యానికి బలైపోయి కిడ్నీలు, లివర్లు దెబ్బతిని ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను కొనారిల్లిపోయిన ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అలాగే ఇతని మాటల ప్రభావంతో, చిక్కని చిరునవ్వుతో నా అక్కశల్యమ్మలు అని చెప్పని ఉపన్యాసాలు, నేను దిశ యాక్ట్ తీసుకొచ్చా, దిశ యాప్ తీసుకొచ్చా, దిశ పోలీస్ స్టేషన్లో పెట్టా, గన్ను కంటే ముందు జగన్ వస్తాడు అని చెప్పని ఆయన భజన బృందాలు చేసిన ప్రచారాలు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటి? ఆడబిడ్డల ఉసురు ఎట్లా పోసుకుంటున్నారు అనేది. మొన్న చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్ట్రీ మీద, హోంమంత్రిత్వ శాఖ మీద జరిగిన రివ్యూ సమావేశంలో తేడతెల్లమైంది ఏంటి? 46.8% నేరాల రేటు పెరిగింది 2014-19తో పోలిస్తే 2019-24కి. మైనర్ల మీద జరిగిన దారుణాలు 152% పెరిగినాయి. మహిళల మీద జరిగిన దారుణాలు 84% పెరిగినాయి. మరి ఇంతమంది మహిళల ఉసురు పోసుకొని ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఇవాళ మహిళా హోంమంత్రిని వంగలపూడి అనిత గారు ఉన్నారు. ఇప్పుడు ఈ అంశం బయటకు వచ్చింది. దీని మీద లోతైన విచారణ చేసి ఆ బాధ్యుడైన ఐపీఎస్ అధికారి ఎవరు, అతనికి ఆదేశాలు ఇచ్చిన ఆ వైసీపీ పెద్దెవరు, వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి సుపారీ ఇచ్చిన ఇండస్ట్రియలిస్ట్ ఎవడో, ఏ కలుగుల్లో దాక్కున్నా ఎంతటి స్థాయి వ్యక్తులైనా సరే, ఇవాళ ఒక ఆడబిడ్డ ఇంతటి వేదన అనుభవించిన ఈ పరిస్థితుల్లో ఆమెకి న్యాయం జరగాలి, దక్కాలి అని అంటే, అరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం దుర్మార్గులే అన్న అభిప్రాయం బలపడుతుంది. లేదు, ఇటువంటి అకృత్యాలకి బలైపోయిన ఆడబిడ్డలకు అండగా మేము నిలబడతామని చెప్పని రుజువు చేయడం కోసమైనా ఆంధ్రజాతి మొత్తం ఇటువంటి దుర్మార్గులు కాదు, ఆ దుర్మార్గాలకి పాల్పడ్డ దుర్మార్గుల్ని ప్రజలే ప్రజాకోర్టులో వాళ్ళ బ్యాలెట్ తోటి ఆ ఎన్నికల బూతుల్లోనే ఈవీఎంల ద్వారానే ఓడించారు, వాళ్ళ ఓటు నిక్షిప్తం చేయడం ద్వారా ఓడించారు. ఇది ప్రజలు కనపరిచిన చైతన్యం. ఇటువంటి దుర్మార్గాల్ని సహించడానికి ప్రజలు సిద్ధంగా లేరని చెప్పని రుజువు చేయడం కోసమైనా సరే వంగలపూడి అనిత గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకంగా ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలి. ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడ్డ ఆ ఎంతటి స్థాయి వ్యక్తులైనా సరే వాళ్ళని మాత్రం ప్రజాకోర్టులో వాళ్ళు పాల్పడ్డ దుర్మార్గాలకి తగిన మూల్యం చెల్లించే విధంగా చట్టం ముందు వాళ్ళని దోషులుగా ఎస్టాబ్లిష్ చేసి తీరాలి.